మన తిరువురులో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ని నేను మన జిల్లా కలెక్టర్ గారు తనిఖీ చేయడానికి వచ్చాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ సందర్భంగా మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్లో 13 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి. అదేవిధంగా వితిన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 8 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. 21 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. దాదాపు అన్ని చెక్ పోస్ట్ దగ్గర కూడా మేము సిఆర్పిఎఫ్ కానివ్వండి, సిఎస్ఎఫ్ ఇలా సెంట్రల్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3 డేస్ చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3 డేస్ చొప్పున ఎంసీసీ బృందాలు కూడా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ దగ్గర మోర్ దెన్ 50,000 క్యాష్ ఏదైనా దొరికితే దాన్ని వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. అంటే క్యాష్ లైక్ ఒక 1 lakh కానీ 2 lakhs కానీ 10 lakhs ఎవరైనా క్యాష్ తీసుకెళ్తుంటే దానికి సరైన ఆధారాలు అంటే అకౌంట్స్ కానీ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది, ఆ రకమైన సరైన ఆధారాలు చూపించకపోతే అది సీజ్ అవుతుంది. సీజ్ చేసినప్పటికీ కూడా మనకి జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి ఉంటుంది, ఒక గెస్ట్ ఆఫీసర్ కింద. ఆ స్క్రీనింగ్ కమిటీ దగ్గర పెట్టడం జరుగుతుంది. దాన్ని బట్టి వీళ్ళు రికార్డ్స్ ఇచ్చినప్పుడు తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కూడా వితిన్ 3-4 days కూడా అవుతుంది. బట్ ముఖ్యంగా ఎవరు కూడా అన్అకౌంటెడ్ మనీ పెద్ద మొత్తంలో మోర్ దెన్ 50,000 క్యాష్ ఎవరు కూడా క్యారీ చేయకూడదు. అదొకటి. అంతేకాకుండా లిక్కర్ మీ అందరికీ తెలుసు, మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉంటుంది. మోర్ దెన్ 2 bottles కానివ్వండి, అదే డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా మోర్ దెన్ 5 bottles కానివ్వండి, ఈ రకమైన లిక్కర్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంటే లాస్ట్ 1 weekలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ మోర్ దెన్ 1 crore క్యాష్, 2.6 kg గోల్డ్, 4.4 kg సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది.